నాకేమో పెద్ద వండైనా తాగుతా తిరుగుతా ఫుల్ ఎంజాయ్ చేస్తా. లే అది నీ ఊహ మాత్రమే, నువ్వు అనుకున్నట్టు ఏముండదు ఈడ. ఏంటికుండదు? ఏంటికంటే మన బతుకులే అంత ఇప్పుడు మీ తల్లిదండ్రులు మనకు 1 లక్ష రూపాయలు ఉంటే మన బాధల్లా తీరిపోతాయి అనుకుంటుంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నేను ఇంత పెద్ద ఓనైనా ఏదో పని చేసి మా వాళ్ళకి సాయపడాలా అనుకుంటావు. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి రాత్రి పగలు కష్టపడతావు. నెల 2 నెలలు 3 నెలలు ఎంత కష్టపడినా కూడా నీ రోజువారు ఖర్చులకు సరిపోయేంత మాత్రమే వస్తుంటది. అప్పుడే నీ మైండ్లోకి ఒక తప్పుడు ఆలోచన వస్తుంది, అదే అప్పు. ఎట్లో ఒకట్లా వాని కాలు పట్టుకొని వీని కాలు పట్టుకొని అప్పు చేస్తావు. ఆ అప్పు కట్టడానికి సంవత్సరం 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు చేసినా వడ్డీ మాత్రమే కట్టగలవు. నువ్వు ఇవన్నీ టెన్షన్ పడలేక ఫ్రెండ్స్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటారు, రేపు జనవరి 1 కదా, మందాదామా, సిగరెట్ తాదామా, చికెన్ తిందామా, మనిషికి 2000 అంటారు. నువ్వు అప్పటికి ఓకే ఇస్తా డన్ అంటావు. కానీ ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ పోతావు. నీకు ఒకటే ఆలోచన, ఆ 2000 ఉంటే సెల్లుకంతా కట్టొచ్చు కదా, నేనంతా ప్రశాంతంగా ఉండొచ్చు అంటావు. అప్పటికే నీ జీవితం సంక నాకు వేటది. ఒకవైపు ఏమో నువ్వు కన్న కళలు పైకి లాగుతుంటాయి, ఇంకోవైపు నీ కుటుంబ పరిస్థితులు బాధ్యతలు కిందికి లాగుతుంటాయి. నువ్వు కన్న కళలు పైకి లాగపోవచ్చేమో, కానీ నీ కుటుంబ పరిస్థితులు బాధ్యతలు మాత్రం నిన్ను పాతాలకు తొక్కేంత శక్తి ఉంటుంది. ఈ రెండింటి మధ్యనే నీ జీవితం ముగిసిపోతుంది. నాకు చెప్పింది ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా.